దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్. మహబూబ్నగర్లోని ఆదర్శనగర్ కాలనీలో అధికారులు కూల్చివేసిన నిర్మాణాలకు ఇల్లు కూల్చడంతో రోధిస్తున్న బాధితురాలు అంటూ చూస్తా ఉన్నాం. దయచేసి పేదవాళ్ళ ఇండ్లు కూల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. దయచేసి వాళ్లకు మరి రీహాబిలిటేషన్ ఇవ్వడమా ఏదో ఒకటి చేసి ప్రయత్నం చేయాలి తప్ప ఇమీడియట్గా కూలిస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి, వాళ్ళ జీవితాలు ఎక్కడ? వాళ్ళు పేదోళ్ళు. ఆ పేదోళ్ళు ఇల్లు కూల్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. నిజంగా వాళ్ళు అక్రమ నిర్మాణాలే, అందులో తప్పులేదు. సో ఆ పేదోళ్ళ ఇల్లు కూల్చేటప్పుడు కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మానవత కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళకి సమయం ఇవ్వడమా ఏదో ఒకటి ఇవ్వడమా చెప్తే బాగుండేది. సో రైతును ముంచిన గజ దొంగ రేవంత్ అట. మీకంటే గజ దొంగలు ఉంటారా ఈ తెలంగాణలో? మీకంటే గజ దొంగలు ఉన్నారా? సిగ్గుపడండి నాయన. మీరంతా ఎందుకు ఇవన్నీ లంగం ముచ్చట్టు మాట్లాడతారు? మీరు ఏమో చేయలేదు రైతులు మాఫీ, కనీసం ఇనిషియేట్ కూడా చేయలేదు. ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో హైలైట్ చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారంటే రైతాంగం అంతా మిమ్మల్ని చిప్పులతో కొడతారు. హరీష్ రావు గుర్తుపెట్టుకో, వాళ్ళు ఆల్రెడీ రుణమాఫీ పైన ఏవైతే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయో అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే బ్యాంకు చాలా స్పష్టంగా అవి ఏవైతే ఆ బ్యాంకు సంబంధించిన అంశం, బ్యాంకు రుణమాఫీ చేయాలన్నా కానీ లేకపోతే ఈ ప్రభుత్వం రుణమాఫీ యాడ్ చేయాలన్నా కానీ చాలా పకడ్బందీగా చేస్తుంది. టెక్నికల్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక్కొక్కటి అధిగమిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కొంచెం ఓపిక పట్టండి, లేదంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొని హైలైట్ చేయండి. అంతేగాని ఇట్లా మాట్లాడుతా అంటే కుదరదు.